పచ్చని పంటల పైరుని పెంచి గోతినారు కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు ఒక్కొమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు కరుణదేవుడే నీరు చల్లగా మాయుడే దండాలు రాయగా కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే అక్షరులెల్లరు గానము చేయగా నామాలు వరుసగా పేర్చి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసములే పక్కన పెట్టి గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి కూరలు అన్ని గుమగుమలాడగా పడాలనే వేయించే పాపము పట్టి అరిసెలు వండి నేతిగా సున్ని ఉండలు కట్టి విందు భోజనమే వసంతు కాగా బంధువులంతా ఆరాధించే పెళ్లి చేయగా వచ్చెను కాదా వశిష్ఠమును తుడిచి కట్టు బట్టలే కట్టబెట్టి కుమకుమలాడే సాంబ్రాణేసి గుప్పున ధూపమేసి కళ్యాణ తిలకమును దుటను దిద్ది కాటుక చుక్క బొగ్గను పెట్టి పాదాల కడుగును చేసి స్వామిని మంగళ హారతులిచ్చెనుగా శంకరుడొచ్చి హారములేయగ బ్రహ్మ అగ్నిదేవుడు భార్యలతోనే పయనమయ్యే శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కదిలినారు భృగువు భరద్వాజుడు వశిష్ఠుడు అందరు మునులే ముందుకు కదలి నారాయణుని కీర్తించే ఊర్వశి మేనక తిలోత్తమాడుతూ పాడుతూ పయనమయ్యే కుబేరుడంతట భార్యతో కూడి కాసుల మూటతో కదలినాడు రోజుల దూరము బారులు తీరి బంధు జనాలే బయలుదేరి స్వామి రాకకు ఎదురు చూసి సుతముని భక్తితో ఎదురే వెళ్ళి ఆదిత్యమునే ఇవ్వగోరి శ్రీనివాసుడే ఆహ్వానించే శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితోనే ఇటులనియే బిందు అనగా మాటలు కాదు బంధు జనాలను ఒక పరికలుము సర్వము నీవై ఉండగా స్వామి వేరెవ్వరితో పనియేలా అందరి ఆకలి తీరు కదా శ్రీనివాసుడు చిరునగములలో సుఖముని వెంట నడచెనుగా ఉచితాసనముల కూర్చోబెట్టి స్వామి వరములే కడిగించు పాలు పండ్లు స్వామికి ఇచ్చి వింధ్యామరతో వీచెనుగా శ్రీనివాసుడే ఆరగించగా బంధు జనాలకు త్రిపులు వచ్చే సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా సుఖముని వద్ద సెలవులై కొని శ్రీనివాసుడే పయనమయ్యే శ్రీనివాసునకు ఎదురే వచ్చి రాజు శ్రీనివాసుని కూర్చోబెట్టి పరపూజల చేతిలో పెట్టి పెళ్లికి రమ్మని వందనమిడిరి ఏనుగు పైన మారి కట్టి చక్కని పూలతో అలంకరించి శ్రీనివాసుని కూర్చోబెట్టి మేళతాళాలతో బయలుదేరి రాజు బలమింది నేరుగా చిచ్చుబొట్టులే పై పై ఎగర సోది చెబుతానమ్మ సోది అసలు అబ్బాయి కన్నా నేను ప్రతి ఫోటో అబ్బాయి కన్నా ప్రాంతి చెప్పు చూడు సోది చెప్తారా చెప్పు అంటే ఇప్పుడే కదా ఫ్లాట్ ఇస్తాను చెప్పిండు పలుకు లేనట్టే చెబుతా జరగబోయేది చెబుతా
ఇప్పుడేం అడిగిద్ది ఏం అడగదు. మంచి హారం కావాలని అడుగు. హారం హారం అమ్మమ్మ నానమ్మ లోపల నాయనమ్మ హారం అంటే అడుగు. అందులో గోల్డ్ రేట్ తక్కువ ఉంది ఇప్పుడు. ఏం సోది చెప్తావు చెప్పాలి. నేను చెప్పేదే సోది. నెక్స్ట్ అంతా చెప్పు పదిగా. నాయనమ్మ కోరే చెప్తుండని ప్రశాంతంగా చెప్పు. కావాలి. ఏమో తల నించుంటే అక్కడైతే నించుంటే ఫోటో తీస్తాడు. ఆపోజిట్ తిరుగు. చెయ్యి చెయ్యి పెట్టు. ఫోటో ఇట్లా ఫోటో తీపించుకో. ఫోటో చూడు రైట్ మీరు కూడా కావాలో వంకీలు కావాలో బంగారు కొడుకు కావాలి. సన్నగా ఉంది నేను చెప్తున్నాను. పెట్టండి ఇద్దరు కలిసి. సమర్పయామి సమర్పయామి అలరు సర్వనిలయునకు ఆసనము నిమ్మిదిలే అలరు విశ్వాత్మకునకు ఎవరికి అందరికి తలా చెరగండి అందరూ. ఎవరికి ఇవ్వాలని అడుగుతుంది. అక్కడ వాళ్ళకి తీసుకో స్వాతి సకలానిధికి షోడశోపచారములు జడతోడని మీరు కూర్చోండి. మీరు ఉండండి ఇక్కడ కూర్చోండి. అత్తయ్య పట్టుకో అమ్మ ఒకసారి పట్టుకో. రండి మీరు రండి ఒకసారి. అలా జరుగుతుంది. ఒకసారి రండి కూర్చోండి. ఒకసారి అంతా చూడండి ఒకసారి అలా చూడు. గోవిందా 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 నారసింహాయ అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ హరే శ్రీకృష్ణాయ వెంకటరమణ గోవిందా గోవిందా. మంత్రాలు బడి బడి చదవండి స్వామి
వారి వస్త్రాలు నమస్కరించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. చేస్తేనే చెప్పండి చెప్పండి. మీ కళ్ళు గట్టిగా ఎర్ర చేసి చూస్తుంటే చేద్దాం. అందులో ఒకళ్ళకి ఇద్దరిని ఇస్తున్నాము. అది అబ్బాయి బ్రహ్మ రావాలంటే మరి ఏం లేదు. రానంటున్నాడు అబ్బాయి. మరి రాదు ఏం చెప్పండి. ఊరికే వస్తారు అబ్బాయి. డబ్బులు ఇంకా ఇవ్వలేదంటుంది. రాకూడదు వెంటనే. మళ్ళీ మర్యాద చేస్తే ఊరికి వెళ్ళిపోతామా? ఇప్పుడే ఊరికి సమాసాలకు బాదం పడిపోతాం. అమ్మాయిలెత్తు బంగారమను వజ్రాలను ఏదన్నా ప్లాటినం దాన్ని తగ్గట్టు చెప్తే వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళు ఇచ్చేది కూడా అమ్మాయిలు దాన్ని తగ్గట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు రివర్స్ అయిన అబ్బాయిలే ఎదురు ఇవ్వాలి. తగ్గేదే తగ్గమాకండి అమ్మాయిలు కదా. ఇప్పుడు అమ్మాయి కంటే ఏమి ఇస్తారో చెప్పండి. మరి ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. అమ్మాయిలే రాజ్యం ఇప్పుడు. మీరంటే ఏమి ఇస్తున్నారు అమ్మాయికి? అట్టెట్లయితది కలియుగాంతం వరకు. వీళ్ళ సపోర్ట్ అందుకనే మీరు రండి ముందుకు వచ్చారు. అందుకని మీరు సపోర్ట్ ఉండబట్టే అదే చెప్పేది. వాళ్ళ కోసమే పాపం పెళ్లి చేసుకోవడానికి ఆయన అప్పు చేసింది. అందుకే రండి రండి ముందు కదలండి. వాళ్ళ కోసమే కదా అప్పు చేసింది. అప్పు మేమే చేసి పత్రము మేమే వేసి ముందు మేమే అడుగు వేస్తే ఎట్లా? మీరేం చేస్తారు? ఇంకా వచ్చి ఊరికి స్వామి పక్కన కూర్చుంటారు. అమ్మ పక్కన ఉండేది స్వామి స్వామి వస్తేనే వచ్చినప్పుడు మర్యాద చేయరు. పెట్టారా వచ్చి జనాలు పెట్టారు. అబ్బాయిలే తగ్గాలి ఇప్పుడు. అమ్మాయిలు ఏం తగ్గరు. అమ్మాయిలు బాగున్నారు. అమ్మాయిలు బాగున్నారు. తగ్గేదేం లేదు. భోజనం టైం అయిపోతుంది. ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. మేము చాలా అడుగులు ముందుకు వచ్చాం. ముందుకు రండి. అసలు అమ్మాయి అక్కడ తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 ఇంకా మేలు. నేను తీసుకొచ్చి స్వామిని అక్కడ ఉంచిన ఆ పిల్లకి నేరుగా ఇద్దరు అమ్మని తీసుకోపోతాను. అందుకని నేను ఇంకెందుకని స్వామిని తీసుకొచ్చాడు ఉంచిన. ఇంకా కదా మరి ఆ పిల్ల అనిందాను లేదా? నేను ఇద్దరిని తీసుకో ప్లేట్ తీసుకొని పోతాను. చేస్తున్నారైనా స్వామివారిని కూడా కంకణ బద్దుల్ని చేస్తాం. మనం అంటే అనేకమైనటువంటి పనులు వెళ్ళిపోతూ ఉంటామని మన కంకణాలు ధరింపజేస్తారు అర్చక స్వామి. మరి స్వామికి ఎందుకండి కంకణ బద్దుల్ని చేయటం అంటే? స్వామికి కూడా అనేక పనులు కదా. ఎక్కడ గజేంద్రాలు వారు ప్రార్థన చేస్తే అయ్యో నేను ఇక్కడ చిక్కుకొని పోయానయ్యా ముసలి నోట్లో నా పాదము అని ప్రార్థన చేస్తే కూడా అవుతున్నా వచ్చేసారు కదా. అలాగే ఎవరు ప్రార్థన చేసినా మీరు రక్షించేటటువంటి తత్వం కలిగి ఉన్నారు స్వామి. కానీ మేము చేసేటటువంటి ఈ చిన్న కైంకర్యాన్ని మీరు ఉండి గైకోనండి అనేటటువంటి అర్థంతో మనం సేవింపచేస్తామన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మ దగ్గర అమ్మ తాకిచ్చి స్వామి దగ్గర అలా ఉంచండి. దగ్గర
ఒకటి వచ్చు దూరం ఒక్క వెనక్కి రండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భాష్కాల సమర్పణ గట్టి మీద తీసుకోమ్మా.
ప్రియకాంతాయ కళ్యాణ లక్ష్మీ చరణలాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షరాయ సర్వేషాం శ్రీమణిరంగేశాయ మంగళం మంగళాశాసనపరమఫలచార్య పురోగమయే సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. పూలు తీసుకోండి, అక్కడ ప్లేట్లో పూలు వహిత్య తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః అనంతం వేగం సముగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీఘాసికం హృదయం చాప్యదోముఖం అధోనిష్టావితస్యాంతే నాభ్యాము ప్రతిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్య యవనం మహత్ సంతతం శిలం విస్థులం మధ్యాకోశ సన్నివం తస్యాంతే శుశ్రవం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే అంజనాద్రి వాస గోవింద గోవింద. పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే వృషభాద్రి వాస గోవింద గోవింద. మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదమును పడిగే నీలాద్రి వాస గోవింద గోవింద. నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే శేషాద్రి వాస గోవింద గోవింద. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీచే గరుడాద్రి వాస గోవింద గోవింద. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే నారాయణాద్రి వాస గోవింద గోవింద. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద వెంకటాద్రి వాస గోవింద 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 గోవింద.
ఇప్పుడు మనకి ఎవరు తల్లిదండ్రులు? మనకి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు మన అమ్మా నాన్నలు. కానీ అనేక జన్మలలో మనకు తల్లిదండ్రుల్ని ఇచ్చిన వారు మనం బ్రతకడానికి భూమిని, ఆకాశాన్ని, నీరు, నిప్పు, గాలి, పంచభూతమయమైనటువంటి ఈ శరీరానికి పంచభూతాలతోటి సంబంధాన్ని కలిగించి మనల్ని రక్షణ చేసేటటువంటి అమ్మా నాన్నలు ఎవరు అంటే ఇప్పుడు మనం సేవించుకున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు. మరి వాళ్ళు బిడ్డలు ఆనందంగా చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారు. అదే కదా మన పిల్లలు చిట్టి చిలకమ్మ అని చిన్న పోయం చదివినా కూడా వాడికి అప్పుడు మనమే నేర్పించాము, కానీ వాడు చదువుతుంటే ఎంత ఆనందపడతాము. అలాగే స్వామివారి కైంకర్యమైన మనం వారి యొక్క ఆశీర్వచనాన్ని ఈ విధంగా స్వీకరించడంలో చాలా ఆనందాన్ని పొందుతారు. అలాగే భావన చేస్తూ ఈ కైంకర్యాన్ని గావించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఫస్ట్ లేడీస్ వేయండమ్మా, లేడీస్ ఫస్ట్ క్లాస్. అయ్యా పవనం అలాంటి జెంట్స్ అండి. పల్లాండు పల్లాండు పల్లాయి రసాండు పరకోడి నురాయం మన్నాండు సిగోని వన్నాం చెయ్యడి చెయ్యి తిరుపాపు అడియో మోడు నిన్నోడం దేవిని ఆయం పల్లాండు వడగాని వలనార్విని వాసిన్న మంగళి పల్లాండు వడగా కోడు వలవలై యుగరాజి పల్లాండు వడకోడు നീ കുട്രേവലങ്ങളെ കൊല്ലാമൽ പോകാസു
இத்தை வரை கொள்வான் கோவிந்தா இசைக்குமே தேசு பெருவிச்சும் தன்னோடு புத்தோமே ஆவோம் உனக்கேனா மாற்றைவோம் மத்தை நம் காமங்கள் மாத்தேடோ பாவாய் பொங்க கடல் கடைந்த மாதவனை தேசவனை செங்கல் சிறுமுகத்து செய்ய சென்னிறைந்து அங்கம் பறை கொண்ட வார்த்தை அனுப்புதுவை பைங்கமல் தன் தெரியல் பட்டர் பிரான் கோவை சொன்னா செங்கல் தமிழ் மாலை வைப்பதும் தப்பாமே இங்குயிர் பரிசுரைப்பாரி இரண்டு மால்வரை தோல் செங்கல் திருமுகத்த செல்வ திருமாலால் திருவருள் பெற்று இங்குருவர் எம்பாவாய் ஜமனம் சமர்ப்பயாமி శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య కట్టితిని పూల ఉయ్యాల భక్తులు నిన్ను పిలువగా పలుకుటకు చాకులకు నేర్చుచు అరమోర్పు కనులు వాచి పవళించి ఉంటివా నారాయణ పూవంతులాటలాడుచు సతులతో సరసంబులాడుచుండ నును సిగ్గులొలకబోయు తల్లులను కాచుటయే మా భాగ్యము అలమేటు భక్తులు దాని పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లు ఆడి అదివలతో హాయిగా నిదురించుమా పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య కట్టి తిని పూల ఉయ్యాల కట్టి తిని పూల ఉయ్యాల క్షమా ప్రార్థయామి సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా. మీ పేరు చెప్పండి, ఇంటి పేరుతో సహా. వివేకానంద రెడ్డి దంపతులు చక్కగా పెరుమాళ్ల సేవ గాయించుకున్నారు. వీరి ఇంట నిండు సౌభాగ్యాలు మెండుగా నిండుగా కురవాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. జై శ్రీమన్నారాయణ. ఇలా శ్రీ శ్రీనివాసుని సేవలో గోష్ఠి వాళ్ళందరము ఎప్పుడూ సేవ చేసుకుంటూ తరించాలని కోరుకుంటూ అడియన్ లక్ష్మీ రామానుజదాసి.